అందరికీ నమస్కారం అండి. ఈరోజు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే వేణుస్వామి గారి పేరు బాగా వినిపిస్తూ ఉంది. ఎన్ని మోసాలు చేశారు అని అంటే, ఎంతమంది మోసపోయారంటే వీళ్ళ వల్ల. ఒక్కొక్కరు ఈ రోజున బయటకు వచ్చి మేము ఇన్ని లక్షలు ఇచ్చాము, ఇంత డబ్బు ఖర్చు పెట్టాము, మీకు ఈ దోషం ఉంది, సర్పదోషాలు ఉన్నాయి, నాగదోషాలు ఉన్నాయి, మీరు అమ్మవారికి ఈ పూజలు చేయాలని చెప్పేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేశారు. అలాగే వీళ్ళు మా ఇంటికి వచ్చి పూజలు చేయాలంటే వీళ్ళకి ఫ్లైట్ టికెట్లు, లగ్జరీ హోటల్స్, ఇవన్నీ విన్నోవా కార్లలోనూ మేము తీసుకొచ్చి మా ఇంటికి తీసుకొచ్చి పూజలు చేయించుకున్నాం. మా దగ్గర చాలా డబ్బు తినేశారు, కానీ ఏమీ ప్రయోజనం లేకుండా పోయింది. మేము చాలా నష్టపోయామని ఒక్కొక్కరు బాధితులు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, ఈ రోజున తినే కూట్లో దుమ్ము కొట్టుకోవడం అని అంటారు చూసారా, అలాగా వాళ్ళు ఏదో ఒక బ్రాహ్మల అయినా ఏదో జాతకాలు చెప్పుకుంటూ ఏదో జీవనం సాగిస్తున్నాడులే అని చూసి చూడనట్టు ఇన్ని రోజులు ఒక కామెడీగా ఏదో వదిలేశారు. నోటితో మీరే మమ్మల్ని ఎవరో 5 కోట్లు అడిగి మమ్మల్ని బెదిరిస్తున్నారని ఈ రోజున వచ్చి మీరు బయటకు చెప్తున్నారు. అసలు ఈ 5 కోట్లు అనేది ఎవరు ఎందుకు అడుగుతున్నారు? దానికి ఆన్సర్ చెప్పట్లేదు. ప్రతి ఒక్కరూ ప్రశ్నించేది ఇదే. మిమ్మల్ని 5 కోట్లు అడుగుతున్నారు, దేనికి అడుగుతున్నారు అంటే మీరు ఏదో పెద్ద స్కామ్ చేశారు, మీకు ఎన్నో కోట్ల లాభం సంపాదించుకోబట్టే వీళ్ళు 5 కోట్లు అడుగుంటారని ప్రశ్నలు ప్రతి ఒక్కరి దగ్గర ఈ ప్రశ్న అయితే ఉంది. దానికి ఆన్సర్ మీరు చెప్పాలి. ఎందుకు బెదిరిస్తున్నారనే విషయం చెప్పకుండా మమ్మల్ని 5 కోట్లు అడిగారు, మా అమ్మాయి బంగారం అమ్మినా నా బంగారం అమ్మినా కూడా మా దగ్గర అంత లేదు, మేము చచ్చిపోవడమే మార్గం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి పాపం సొమ్ము తిన్నారు కదా, మీ చుట్టూ సెక్యూరిటీ గార్డులు నడిపించుకుంటారు, ఎక్కడికి వెళ్ళిన ఫ్లైట్లో తిరుగుతారు, మీకు విల్లాలు, ఈ ఫామ్ హౌస్లు ఉన్నాయి, మీకు పబ్బులు ఉన్నాయి, అసలు మీరు ఒక లగ్జరీ లైఫ్ నడుపుతున్నారే. ఇంతకు ముందు లేనిది ఇప్పుడు ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి? మరి ఈ సంపాదన అంతా మీకు ఎక్కడి నుండి వచ్చింది, ఎలా వచ్చింది? మరి దీని గురించి ఇప్పుడు ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు కదా, మీరు సమాధానం చెప్పాలి కదా. అసలు అడిగిన దానికి మీరు సమాధానం చెప్పకుండా మమ్మల్ని వేధిస్తున్నారు, మమ్మల్ని చంపేస్తారు, మమ్మల్ని భయపెడుతున్నారు, బెదిరిస్తున్నారని ఈ మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? నిజంగా ఒకవేళ నిజంగా మిమ్మల్ని బెదిరిస్తే ఈ పాటికే మీరు వెళ్ళి మీ దగ్గర ఏమున్నాయో మిమ్మల్ని 2017 నుండి బెదిరిస్తున్నారని చెప్తున్నారు. నేను 15 కిలోల బరువు కూడా తగ్గిపోయాను, నాకు మానసికంగా చాలా టార్చర్ పెడుతున్నారన్నారు. అసలు అంత భయపడాల్సినంత అవసరం తప్పు మీరు ఏం చేశారు? అది మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. నా దగ్గర మెసేజ్లు ఉన్నాయి అంటున్నారు, అవన్నీ ఉన్నాయని చెప్తున్నారు. మరి అవన్నీ ఉన్నప్పుడు మీరు బయటికి వెళ్ళి అసలు ఇన్ని రోజులు మీరు కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? అంటే మీరు ఏదో పెద్ద తప్పు చేయబట్టే కదా వీళ్ళు 5 కోట్లు అడిగారని ప్రతి ఒక్కరు ఈ రోజున ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి దానికి మీ దగ్గర ఆన్సర్ ఉందా? మీరు సామాన్యులను మోసం చేస్తారా? మీరు సెలబ్రిటీలు చేశారు అని అంటే వాళ్ళు డబ్బున్న వాళ్ళు మీరు అడిగినంత వాళ్ళు ఇవ్వగలరు, మీరు ఏదో షో చేసినా వాళ్ళు నమ్మే పరిస్థితి ఉంది. మామూలు సామాన్యుల దగ్గర ఏముంటుందండి? మీరు అపాయింట్మెంట్ తీసుకోవాలంటేనే మీరు 10,000 ఫీజు తీసుకుంటారే. మామూలు వాళ్ళు అప్పులు చేసి ఏదో మా జీవితం బాగోలేదు, ఆయన దగ్గరికి వెళ్తే పెద్ద పెద్ద వాళ్ళకి చెప్తున్నారు, వాళ్ళందరూ బాగున్నారు, అలాగే మనకు కూడా ఏదైనా బాగు చేస్తారు, ఆయన దగ్గరికి వెళ్తే ఏదో పూజ చేస్తారని అనుకుని మీ అస్తవాసి మంచిది, మీ నోటివాకు మంచిదని అనుకుని నమ్మి అప్పులు తెచ్చుకొని పాపం మీ దగ్గరికి వస్తే అలాంటి వాళ్ళ దగ్గర లక్షలు గుంజేసి పాపం వాళ్ళ జీవితాలు ఇంకా బాగున్న జీవితాలను కాస్త ఇంకా ఆఘాతానికి తొక్కేసినట్టు చేసేయడం అసలు అది ఎంతవరకు కరెక్టు? మీకు పాపమని అనిపించట్లేదా? ఇంతమంది అన్యాయంగా వీళ్ళ దగ్గర తీసుకున్న సొమ్ముతో మీరు రోజు అన్నం తింటున్నారే, అది మీకు ఎక్కడ కూడా తప్పని అనిపించట్లేదా? మాట్లాడితే మేము వెంకటేశ్వరం భక్తులం, నమో వెంకటేశాయ అని అంటారే. మరి అలాంటి భగవంతుడికి చూసారా, ఈ రోజున ఒక్క చూపు భగవంతుడు ఆ నమో వెంకటేశాయ అని అన్నారు కదా, ఆ వెంకటేశ్వర స్వామి ఒక్క చూపు మీ పైవైపు చూశారు అని అంటే చూసారా ఈ వేళ ఎక్కడికి వచ్చారో మీరు? ఎంత పై స్థాయిలో ఉన్న వాళ్ళని మిమ్మల్ని అగాధంలోకి తొక్కేశాడు. ఎప్పుడు భగవంతుడి పేరు చెప్పి ఒకళ్ళు మోసం చేయకూడదు. ఎప్పుడు పైగా దేవుడి పేరు చెప్పి మీరు పూజలు ఇలాంటివి అని చెప్పేసి భగవంతుడిని అడ్డం పెట్టుకుని జనాలను నమ్మించి మీరు ఈ రోజున సంపాదించిందంతా ఒక్కసారి మీకున్న పేరు ప్రతిష్టలన్నీ చూసారా భగవంతుడు ఎలా తొక్కేశాడో? ప్రతి ఒక్కరు ఈరోజు వేణుస్వామి అంటే ఎవ్వరు నమ్మే పరిస్థితి లేదు, మీ దగ్గరికి ఎవ్వరూ రారు కూడా. మంచి పేరుని మీరు చెడగొట్టేసుకున్నారు. ఏదో బ్రాహ్మలాయన ఏదో చేసుకుంటున్నారులే బతుకుతున్నారులే అని అనుకుని చూసి చూడనట్టు వదిలేసిన వాళ్ళని కూడా ఈ రోజున మీరు కావాలని మీ చేతులారా మీరే చేసుకున్నారు ఇదంతా. ఎందుకు అంత నమ్మించి మోసం చేయడం? మీరు ఒకప్పుడు కింద స్థాయి నుండే కదా వచ్చారు. అసలు మా సామాన్యులు ఎలా బతుకుతారనేది కష్టాలు మీకు కూడా తెలుసు కదా. పాపం అలాంటి వాళ్ళని ఎందుకు మోసం చేయాలి? అలాగే ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని ఇంకా ఏదో ఉంది వెనకాల, ఇంకా ఏదో ఉందని మాట్లాడుతున్నారు. అలాగే ఎలక్షన్ టైంలో కూడా ఆ పార్టీ గెలుస్తుంది, ఈయన గెలుస్తాడు, ఈయన ఓడిపోతాడు, ఈ పార్టీ గెలుస్తుందని మీరు చెప్పిన మాటలకి ఎంతోమంది లక్షల్లో బెట్టింగులు కాశారు. వాళ్ళందరూ లాస్ అయిపోయారు. మీరు చెప్పింది జరగలేదు సరి కదా, మీ మాటలు నమ్మి వాళ్ళు బెట్టింగులు కాసినందుకు నిజంగా వాళ్ళ జీవితాలు రోడ్ల మీద పడి అప్పుల పాలైపోయిన పరిస్థితి వచ్చింది.
మరి అది చేయడం తప్పు కాదా అండి? ఎంతమంది జీవితాలు నాశనం చేస్తారు ఇలాంటి బెట్టింగులు కాసి. మీరు చెప్పే మాటలు నమ్మినందుకు వాళ్ళని ఒకళ్ళు మోసం చేసినట్టే కదా. మీకు తప్పని అనిపించట్లేదా? అందుకే భగవంతుడు వెంకటేశయ్య అని అన్నారు కదా, ఆ వెంకటేశ్వర స్వామి ఈ రోజున ఇలా బయటపడేశాడు. ఇంకా ఏమొస్తాయో ఇప్పటికి, ఇంకా కొంతమంది ఒక్కొక్కరు వస్తున్నారు, ఇంకా ఏమొస్తాయో చూడాలి మరి. ఇప్పుడు సరే, మీరు అందరి జాతకాలు మీరు చెప్పేవాళ్ళు అయితే ఈ రోజున మమ్మల్ని 2017 నుంచే మమ్మల్ని వేధిస్తున్నారు అని అన్నారు. అసలు మరి మీరు ఇంత భయపడి మేము చచ్చిపోతాం అనే స్థాయికి మీరు ఎందుకు వచ్చారు? మరి మీ జాతకాలు ఏంటో మీకు తెలీదా? ఆ పూజలేవో మీరే చేసేసుకోవచ్చు కదా ఇంట్లో. మీరు భయపడాల్సిన పరిస్థితి ఏంటి? అన్నీ మీ చేతిలోనే ఉన్నాయి కదా, శక్తులన్నీ మీ చేతిలోనే ఉన్నాయి కదా. మీరు ఏ అమ్మవారికి పూజలు చేసినా మీకు చక్కగా పలికే భగవంతుడు ఉన్నాడు మీ చేతిలో. మీరు ఈవేళ భయపడి ఇలాగ వచ్చి మేము చచ్చిపోతామని అనడం ఏంటి? మరి అదే ఆశ్చర్యపడుతున్నారు అందరూ కూడా, ప్రతి ఒక్కరు. మరి మీ జాతకాలు ఏంటో మీరు చూసుకుంటే సరిపోతుంది కదా. మీరు అసలు ఒక్కరికి భయపడాల్సిన అవసరం లేదే. మీరు ఎవరిని ఎలా తిప్పాలనుకుంటే అలా తిప్పేయచ్చు కదా మీరు పూజలు చేసేసి. ఇక్కడే అర్థమవుతుంది లాజిక్ అనేది ఏంటనేది. అంటే మీకు ఏమీ తెలియదు, జనాలను ఇన్నాళ్ళు మేము మోసం చేసాము, మా బతుకులు ఈ రోజు రోడ్డు మీద పడిపోయి అన్న పరిస్థితికి మీ నోటంటే మీరే చెప్పారు మాకేమీ తెలియదు అని అన్నట్టు. చూసారా, ఏదైనా పాపం పండే రోజు ఒక టైం అనేది ఉంటుంది. అది ఈ రోజున బయటపడింది. ప్రతి ఒక్కరికి జనాల్లోనూ ఒక మైండ్లోకి ఒకటి వెలిగింది. ప్రతి ఒక్కరు తిడుతూనే ఉన్నారు. ఎందుకు అంత మోసం చేయడం? మీరన్న లగ్జరీ లైఫ్ సరిపోలేదా? ఉన్నవాడికేనంటే ఇంకా 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 ఏదో అయిపోవాలి, నాకు ఇంకా ఏదో కావాలని ఆశ ఎక్కువైపోయి భగవంతుడు ఇచ్చిన లైఫ్ని, భగవంతుడు పెట్టిన ఈ అన్నాన్ని చాలదనకుండా ఇంకా ఏదో చేసేయాలనుకుంటే ఇలాగే అయిపోతుంది. మోసం చేసి ఈ రోజున మీరు మందు తాగుతామంటారు, మేము అన్ని నాన్ వెజ్లు తింటామంటారు, పబ్బులు నడుపుతామని అంటారు, ఇవన్నీ చేస్తామని చెప్తా ఉంటున్నారే. మరి ఒక బ్రాహ్మలు అయ్యుండి మీరు ఒక పండితులని అని చెప్తున్నారు. ఒకరికి జాతకాలు చెప్పే, ఒక జీవితానికి శాసించి జాతకాలు చెప్పేవాళ్ళు అయ్యుండి మరి ఇలాంటి పనులు చేయొచ్చా? మరి బ్రాహ్మలకి ఉన్న కట్టుబాట్లు, పద్ధతులు, ఆచారాలు మీ దగ్గర ఉన్నాయా అని ప్రతి ఒక్కరు ఈ రోజు ప్రశ్నిస్తున్నారు. మీరు సమాధానం చెప్పగలరా? మరి అలాంటి పనులు చేయొచ్చా జాతకాలు చెప్పేవాళ్ళు ఎవరైనా సరే? ఈ రోజున బ్రాహ్మలంటే విలువ లేకుండా అయిపోయింది. మీరా బ్రాహ్మల? ఇక్కడ ఎదురుగుండికి ఇలాగ చెప్తారు, మీరు తినాల్సినవన్నీ తింటారు, తాగేవన్నీ తాగి చేస్తూనే ఉంటారు, మీరు తిన్న తర్వాతే మాకు అందరికీ రేట్లు పెరిగిపోయాయని కూడా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. చూసారా, మీరు చేసే తప్పులకి బ్రాహ్మలంటే విలువ లేకుండా అయిపోయింది, అసలు గౌరవం లేకుండా అయిపోయింది. ఎక్కడికి వెళ్ళినా ఒకళ్ళు తప్పు చేసినా కూడా అందరినీ అనే పరిస్థితికి ఈరోజు వచ్చేసింది. మీరు ఇలాంటివి చేసి పైగా పబ్లిక్లోకి వచ్చి మళ్ళీ మేము గొప్ప పని చేసామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మీరు ఎవరిని అవమానపరుస్తున్నారు? బ్రాహ్మణ సంఘాలు మొత్తం అందరినీ అవమానపరుస్తున్నారు మీరు చేసే పనుల వల్ల. అంటే మీ సంపాదన కోసం, మీ ఆశల కోసం, అన్నిటి కోసం ఉన్నవాళ్ళు ఎలాగన్నా పోయినా పర్వాలేదు. మీరు ఎన్ని పద్ధతులు తెలిసిన వాళ్ళు అయ్యుండి, మీరు అన్నీ తెలుసు మాకు అని చెప్పిన వాళ్ళు అయ్యుండి, ఎవరన్నా ఒకరు తప్పు చేస్తే వాళ్ళని ఖండించాల్సింది పోయి ఈ రోజున మీరే ఇలా చేసి అందరికీ అవమానపరిచేలాగా, సిగ్గుపడేలాగా చేశారే. బ్రాహ్మలని చెప్తే సిగ్గేసే పనులు చేస్తున్నారు మీరు. లోకువైపోయారు. బ్రాహ్మలంటే విలువ లేకుండా అయిపోయింది. ఈరోజు వచ్చి మమ్మల్ని కాపాడండి, మాకు సపోర్ట్ చేయండి అని అడుగుతున్నారు. ఎవరు సపోర్ట్ చేస్తారు? మీరు ఏం మంచి పనులు చేశారని సపోర్ట్ చేయాలి? ఏ రోజన్నా ఎవరికైనా సాయం చేసినట్టు ఎక్కడన్నా కనిపించిందా? ఎప్పుడు జనాల దగ్గర, సామాన్యుల దగ్గర దోచేయడమే, అక్రమంగా ఏం చేసేద్దామని. మీ ఇంకా వెనకాల ఎవరున్నారో, ఏం కథలు నడుపుతున్నారో, ఎన్ని స్కాములు జరిగాయని ప్రతి ఒక్కరి దగ్గర క్వశ్చన్ మార్క్ ఉంది. మరి ఇంకా అవి ఎన్ని బయటకు వస్తాయి అయితే చూడాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు భగవంతుడిని పేరు చెప్పుకొని బతకాలని అనుకోకండి. ఏదో ఒక రోజు ఆ వెంకటేశ్వర స్వామి తొక్కేయాలని చూస్తాడు. ఇదిగో ఈ రోజున ఇలాగయ్యింది. తినే అన్నంలో దుమ్ము కొట్టుకోవడం అంటే ఇదే. ఎప్పుడు కూడా జనాలు కూడా ఎవరు ఈ జాతకాల పిచ్చిలో పడి, మాయలో పడి ఇలాంటి స్వామీజీలను చాలామందిని చూసాం. ఎవరో మోసపోయి లక్షలు తగలేసుకోకండి. మీకు ఏదైనా కష్టం వచ్చిందంటే భగవంతుడికి చెప్పుకొని బాధపడండి అంతే. కానీ ఇలాంటి వాళ్ళ దగ్గరికి మాత్రం వెళ్ళకండి. ఏదో ఒక రోజు మన కష్టాన్ని నమ్ముకోవాలి. ఎప్పుడైనా కష్టపడి పని చేయాలి. భగవంతుడికి ఒక నమస్కారం చేసుకుని కష్టపడి నమ్మకంతో పని చేసామనంటే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. కానీ ఇలాంటి స్వామీజీలు ఏమీ చేయరు. మన దగ్గర ఉన్న డబ్బు గుంజేసి మనల్ని ఉన్నది ఇంకా అప్పుల పాలు చేసి రోడ్డు మీద పడేస్తూ ఉంటారు. జనాలు ఇప్పటికైనా తెలుసుకోండి ఇలాంటి వాళ్ళు ఉన్నారని. ఈ రోజుకి ఇదేనండి వీడియో. రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.